హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌తో మీ ముందుకు వచ్చానండి. చాలామంది ఇప్పుడు స్టిచ్చింగ్ పర్పస్‌లో క్రేప్ వాడుతున్నారు. దాంతో పాటు సాటిన్ వాడుతున్నారు. ఇంకా కొంతమందికి తెలియట్లేదు డిఫరెన్స్ ఏంటి సాటిన్‌కి, ఇంకా క్రేప్‌కి అనేది. ఏ ఫ్యాబ్రిక్‌కి ఏది వాడితే సూటబుల్ ఉంటుంది. ఇంకా కస్టమర్‌కి బెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇంకా ఏది ప్రిఫర్ చేస్తే బావుంటుంది అని చెప్పడం కోసం వీడియో అనేది చేయడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్తే ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు లెహంగా జాకెట్స్ గానీ, గాగ్రాస్ గానీ కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నారు. సో, కాటన్ లైనింగ్‌కి బదులు మనం క్రేప్ వాడితే చాలా బావుంటుంది. రీజన్ ఎందుకు అంటే కాటన్ వచ్చేసి స్మాల్ బేబీకి గానీ, లైక్ మన ఏజ్ వాళ్ళకి గానీ, లెహంగాలోకి గానీ, ఫ్రాక్‌లోకి గానీ వేసుకుంటే లోపల ఔట్ సైడ్ పట్టు ఫ్యాబ్రిక్ పట్టు గానీ, లేదంటే బనారస్ గానీ, అలాంటి వాటికి చాలా వరకు తెలీదు. చాలా వరకు తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కాటన్ అనేది యూజ్ చేసుకుంటున్నారు కింద. కాటన్ బదులు క్రేప్ యూజ్ చేశారనుకోండి, ఇది క్రేప్ అండి. ఇది యూజ్ చేసే క్రేప్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే, చాలా వరకు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా హాఫ్ శారీకి గానీ, లెహంగా జాకెట్‌కి గానీ, గాగ్రాస్‌ని గానీ ఒకవేళ కావాలనుకుంటే చాలామంది ప్లీట్స్ అనేది పెట్టించుకుంటున్నారు. సో, అలా ప్లీట్స్ పెట్టించుకున్నప్పుడు ఫస్ట్ టైమ్ కాటన్ యూజ్ చేసినప్పుడు చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎప్పుడైతే మనం వాష్ చేసినప్పుడు పైన లేయర్ అలాగే నీట్‌గా ఉంటుంది. అంటే ఐరన్ చేసుకునే నీట్‌గా ఉంటుంది. కింద ఏదైతే కాటన్ ఉంటుందో, ఆ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సింక్ అవుతుంది. అంటే కాటన్ గదా! వాటర్‌లో పడేసరికి మొత్తం దగ్గరగా అయిపోతుంది. దాని గేర్ ఏదైతే మనం స్టార్టింగ్ తీసుకొని ఏ విధంగా కస్టమైజేషన్ చేసామో అదే విధంగా ఉండదు. మొత్తం సింక్ అయిపోయి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. సో, అలా డిస్కంఫర్ట్‌గా ఉండొద్దు అంటే ఈ టైప్ ఆఫ్ క్రేప్ వాడడం చాలా మంచిది. ఇది వాష్ చేసినా, ఏం చేసినా గూడా దీని నేచర్ ఒకేలాగా ఉంటుంది. ఇన్‌కేస్ వాష్ చేసినా ఇది దగ్గరికి ముడుచుకోవడం జరగదు. కాటన్‌లో అలా ఉంటుంది. సో, ఇలాగే ఓపెన్‌గా ఉంటుంది. సో, అలా వాటికి ఇది వాడితే బెటర్. నెక్స్ట్ సాటిన్. సాటిన్ వచ్చేసి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇదొచ్చేసి సాటిన్. సాటిన్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది. క్రేప్ అనేది షైనింగ్ ఉండదు. ఇదొచ్చేసి క్రేప్. క్రేప్ వచ్చేసి షైనింగ్ ఉండదు. సాఫ్ట్‌గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటుంది. ప్రైస్ వైస్‌గా చూసుకుంటే క్రేప్ అనేది ఎక్కువుంటుంది. అరౌండ్ 75-80, 70-80 మధ్యలో అనేది పర్ మీటర్ మనకు అవైలబుల్‌లో ఉంటుంది మార్కెట్‌లో. ఇది వచ్చేసి అరౌండ్ 80 నుంచి 150 మధ్యలో. అంటే దీని క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేది మార్కెట్‌లో మనకు అవైలబుల్‌లో ఉంటాయి. సో, ఇది క్రేప్ అనేది ఏదైతే ఉందో అది షైనింగ్ ఉండదని చెప్పాను. సాటిన్ అయితే షైనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా వరకు నెట్‌లో గానీ, జార్జెట్‌లో గానీ సాఫ్ట్‌గా లైట్ వెయిట్ శారీస్ కూడా వచ్చాయి. అలాంటి వాటికి క్రేప్ కాకుండా పెట్టికోట్ ఒకవేళ ప్రిఫర్ చేయాలనుకుంటే సాటిన్ ప్రిఫర్ చేయడం బెస్ట్ సజెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి ఉంది. మీకు చూపెట్టడం కోసం తీసానండి ఇది ఫ్యాబ్రిక్. ఇదొచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఉంది గదా! ఆహ్, సెమీ టిష్యూ ఇది. ఈ ఫ్యాబ్రిక్‌కి లోపల మనం సాటిన్ అనేది యూజ్ చేశామనుకోండి, ఈ విధంగా సాటిన్ యూజ్ చేశామనుకోండి, అవుట్‌లుక్ అనేది షైనింగ్ బాగా కనిపిస్తుంది. అంటే లోపల ఉన్న ఏదైతే సాటిన్ ఉందో దాని షైనింగ్ అవుట్‌లుక్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఇంకోటి డిఫరెంట్‌గా కూడా లుక్ అనేది ఉంటుంది. దీని ప్లేస్‌లో మనం క్రేప్ యూజ్ చేయడానికి రాదు. అలాగే ఇదనే కాదు, ఇలాంటి ట్రాన్స్‌పరెంట్ క్లాత్స్ ఏది ఉన్నా అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం చాలా హెవీ వర్క్‌వి, నెక్స్ట్ స్టోన్ వర్క్, ఇంకా ట్రాన్స్‌పరెంట్ ఉంటున్నాయి కదా! చాలా థిన్‌గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర కూడా కస్టమర్స్ తెస్తుంటారండి. సాఫ్ట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ నెట్‌లో హెవీ వర్క్స్ ఉన్నాయి గదా! అలాంటి హెవీ వర్క్స్, స్టోన్ వర్క్స్, కుందన్ వర్క్స్ అలా ఉన్నాయి. పార్టీ వేర్ శారీస్ ఉంటాయి. ఆ పార్టీ వేర్స్ అన్నిటికి కూడా సాటిన్‌తో పెట్టికోట్ అనేది చేయించుకుంటే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అనేది అవుతుంది. ఇంకా కాటన్ అనేది ఫ్రాక్స్‌కి, పంజాబీ డ్రెసెస్‌కి అన్నిటికి యూజ్ చేస్తుంటాము. దాంతో పాటు లెహంగాకి కూడా జాకెట్ ఏదైతే చేస్తామో, ఫ్రాక్‌కి కూడా టాప్ సైడ్, ఇంకా కొన్ని ఫ్రాక్స్‌కొచ్చేసి బాటమ్ సైడ్ జనరల్‌గా ఏ విధంగా చేస్తామంటే కాటన్ ఒకటేస్తాము, క్రేప్ ఒకటేస్తాము. ఇంకా ఔట్ సైడ్ ఏదైనా ఫ్యాబ్రిక్ టిష్యూ అలాంటిదేమన్నా ఉన్నా కూడా గేర్ కోసం ఔట్ సైడ్ అది కూడా వేస్తాము. సో, ఇలా 3 లేయర్స్ వల్ల ఇంకా గేర్ కూడా ఎక్కువొస్తుంది. ఇంకా మాకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువలో మంచిగా కావాలి అనుకునే వాళ్ళకి ఓన్లీ క్రేప్ ఏసేసి బాటమ్ పైనొచ్చేసి క్రేప్‌తో పాటు కాటన్ కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లుక్ అనేది బావుంటుంది. స్టిఫ్‌గా అనేది డ్రెస్ అనేది ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ అవుతుందన్న థాట్‌తో నేననేది చేయడం జరిగింది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మన వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.